పాపం రఘురామకృష్ణరాజు గారిని అట్టన్నందుకు ఆయన్ని బాగా చేశాడు. ఆయన చేసినందుకు నువ్వు పోలీసు బట్టలు ఇవాళ ఇప్పుకొని కూర్చున్నాడు ఆ పోలీసు ఇవాళ. ఆయన ఎంతైతే టార్చర్ పెట్టారో అయిన దానికి కాని దానికి లేకుండా, అందుకని ఆయన వాళ్ళ బట్టలు కూడా తీసి యూనిఫామ్ తీసుకొని ఇంట్లో కూర్చున్నారు. నువ్వు చెప్పమ చేస్తేనే వాళ్ళు వీడియోలతో చూపించారని ఆయనే చూస్తున్నాడు. నన్ను కొట్టి వీడియో కాల్ చూపిస్తున్నారండి. వాళ్ళకంటే ఎవరు చూపించారు ఆ వీడియో కాల్? ఎవరు చేయమంటే వాళ్ళు చేశారు. ఇవన్నీ కూడా ముందు ముందు వస్తాయి. ఆయన కేసులు పెట్టాడు, రెడీగా ఉంది. నీ పాపం పండుతుందని నువ్వు ప్రెస్టేషన్లో ఉండి నీ మీద ఏ రకంగా జనం ఎంత ఇదిగా ఉండారో మంత్రులు కానీ ఎవరైనా సరే నీ హయాంలో నువ్వు ఎంత చేసావో అందరికీ తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రెస్టేషన్లో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మళ్ళీ రాయలసీమ ఇట్లా కామ్గా ఉండటానికి వీల్లేదు. మళ్ళీ రాయలసీమలో కొట్టుకోవాలి. ఈ తెలుగుదేశం హయాంలో ఫ్యాక్షనిస్టులు మళ్ళీ చెలరేగారని చెప్పి నువ్వే అనాలి, నువ్వే రెచ్చగొట్టాలి, అన్నీ నువ్వే చెయ్యాలి. చెయ్యి ఎంతవరకు చేస్తావో చెయ్యి. వాళ్ళకి కావాల్సింది అభివృద్ధి, మంచి ఆంధ్రప్రదేశ్ ముందు ఉండాలి. ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక స్థాయికి తీసుకురావాలనే కాన్సెప్ట్లో చంద్రబాబు ఉన్నాడు. కాబట్టి నువ్వు ఇంకా తిరుగుతున్నావు బయట. ఆయన కనుక మళ్ళీ నీకులాగా అదేంటి కన్ను కన్ను పన్ను పన్ను తీయాలని ఈ రకంగా మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ సంకనాగిపోయి జనం కూడా అసలు ఏ పార్టీలు లేకుండా పోతాయి. అదొకటి గమనించుకోవాలి.